ఇక్కడ ప్రధానంగా నాగార్జున గారి మీద చేస్తున్నటువంటి ఎలిగేషన్ ఏంటంటే మీరు అన్నపూర్ణ స్టూడియో అమ్మేసి పేదవాళ్ళకి మీరు ఏదైనా చేయగలరా అంటే ఇక్కడ తను ఎలా ఫీల్ అవుతున్నాడంటే నాగార్జున గారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి కంటెస్టెంట్స్ని తీసుకుంటారని వాళ్ళని సజెస్ట్ చేస్తారని భావిస్తున్నారు. నో, సిచ్యువేషన్స్ అలా ఉండవు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున గారే సెలెక్ట్ చేసే పని అయితే అది లాస్ట్ వరకు డ్రాగ్ అవ్వదు, లిస్ట్లో నేమ్స్ మారవు. బిగ్ బాస్ టీం, బిగ్ బాస్ పై నుంచి ఎవరైతే ఒక కంపెనీ ఉంటుందో హెడ్ ఆఫ్ ది కంపెనీ, ఆ కంపెనీ డిసైడ్ చేస్తుంది ఎవరిని తీసుకోవాలి ఎవరిని ఉంచాలి లాస్ట్ మినిట్ వరకు అని. ఇది నాగార్జున గారు ఎవరినైనా రికమెండ్ చేయగలుగుతారేమో మహా అయితే, ఇది కొంచెం చూడండి సార్, ఈ అబ్బాయిని కొంచెం తీసుకోండి, అబ్బాయి కొంచెం ఫేమ్ కావాలి, అబ్బాయి కెరీర్ బాగుపడద్దు అని చెప్పి మన అభినవ్ అతను ఉన్నాడు కదా, వాళ్ళ ఫిలిం స్కూల్లో నేర్చుకున్న వ్యక్తి, పెళ్లి చూపులు సినిమాలో కూడా చేశాడు అతను. సో అతను అలాంటి వాళ్ళని ఏదైనా సజెస్ట్ చేయగలరేమో, మహా అయితే రిఫర్ చేయగలరేమో తప్ప నాగార్జున గారు లిస్ట్ ఫైనల్ చేయరు. అది ఒకసారి గుర్తుపెట్టుకుంటే బాగుండు.